హాయ్ అండి. కరకరలాడే శనగపప్పు చిట్టిగారెలు చూద్దాం. ఒక గ్లాసుడు శనగపప్పు 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. నానిన శనగపప్పుని మిక్సీ గిన్నెలో తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, రుచికి సరిపడగా ఉప్పు వేసి ఇలాగా వాటర్ చేర్చుకొని గట్టిగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి ఆ ముద్దలోని శనగపప్పు ముద్దలోని వేసుకొని చిటికెడు ఇంగువ, ఒక 1/2 చెంచా జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చి పిండిలో కలిసేటట్టుగా మెత్తగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. పిండిని కలుపుకున్న తర్వాత బాగా కలిపి తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఇలా చేతితో అద్దుకొని చిట్టిగారెలాగా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని వాటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని వడలన్నీ వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకొని క్రిస్పీగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే వడలు రెడీ అండి.